అప్పునా ఆ పాత యముని ముసలి చిత్రగుప్తుని దొక్కల్లో పొడిచి పక్కల్లో కుమ్మి నీ గిట్టలతో తొక్కి అవతలికి వెళ్ళగొట్టు. ఇంకా ఎద్దునెక్కడం కరమేమిటి, ఆ సింహాసనం ఎక్కుతాను. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? విచిత్రగుప్తుడండి. అండిగిండి చేస్తానే సారను ఎత్తికిరా. నువ్వెంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్నావు? 3 కోట్ల సంవత్సరాలు దాటిందండి సార్. ఇంకా ఖాయం కాలేదు సార్. ఏమిటి నీ ఉద్యోగం ఇంకా ఖాయం కాలేదు? మామ చావడు మంచం ఇవ్వడు అన్నట్టు చూసావా ఈ ముసలాళ్ళు? నిన్ను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. నీ ఉద్యోగం పర్మనెంట్ చేశావు. వెళ్ళు, చిత్రగుప్తుడి స్థానంలో కూర్చో. నాకెంతో కాలం నుంచి అదే కోరిక సార్. సారు మీరు ఎంత మంచివారండి. కొత్త యమధర్మరాజుకి జై! కొత్త యమధర్మరాజు గారికి జై! కొత్త యమధర్మరాజు గారికి జై! శ్రిత జనపాల త్రిలోలా, శ్రిత జనపాల త్రిలోలా, జరిగేదంతా నీలీలా, శ్రిత జనపాల త్రిలోలా. పన్నగ చేయనా పంకజనయనా, నీ మహిమ తెలియతరమా ఏరికైనా, శ్రిత జనపాల శ్రీలోలా. తపముల చేసేడి దానవ కోటికి, తపముల చేసేడి దానవ కోటికి, విపరీతముగా వరములను సాగి విపరీతముగా వరములను సాగి, ఆపద కలిగించుట బ్రహ్మాదుల వంతు, ఆపద కలిగించుట బ్రహ్మాదుల వంతు, అది తొలగించుట నీ వంతు, శ్రిత జనపాల శ్రీలోలా. ఈ కలియుగమున ఏదైనా వింతయే, ఈ కలియుగమున ఏదైనా వింతయే, లోకములన్నీయు నరునకు చేరువే, లోకములన్నీయు నరునకు చేరువే, లోకేశ లోకువే ఈ కపట నాటకము నీ కల్పితమే, నీ కల్పితమే, శ్రిత జనపాల శ్రీలోలా. జరిగేదంతా నీలీలా, శ్రిత జనపాల శ్రీలోలా. ఏమిటి ఇలా వచ్చావు యమధర్మరాజా? ప్రభు, సర్వేశ్వరుడు నీకు తెలియనిది ఏముంటుంది?
నా సింహాసనం పోయింది, రాజ్యం పోయింది, నా లోకం నుంచి నేను వెళ్ళగొట్టబడ్డాను. నిన్నెవరు వెళ్ళగొట్టారు యమధర్మరాజా? ఎవడైనా రాక్షసుడు దండెత్తి వచ్చాడా? రాక్షసుడు కాదు తల్లి, వాళ్ళను మించిన మానవుడు, సజీవుడు. అందులో తెలుగువాడు ఒక ఎద్దును మా మీదకి ఉసిగొలిపాడు. చాలా చాలే ఊరుకోవయ్యా, నీ మూల నీ కర్మంతా వచ్చింది. అచ్చా, నా వల్ల ఏమొచ్చిందండి? మీరే ఆ ఎద్దుకు అప్రచేతమైన శక్తిని ఇచ్చారు, అది మన వెళ్ళగొట్టింది. వాడెవడో దేవాంతకుల్లా ఉన్నాడే. అదే తల్లి, ఇప్పుడు నా సింహాసనం కూడా ఆక్రమించుకున్నాడు. ఎలాగో బ్రతిమాలి భూలోకానికి పో బాబు అన్నాం. వింటేనా? సర్వేశ్వరుడైన మహావిష్ణువు దర్శనం చేయందే ఒక అడుగైనా పెట్టనని మొండికెత్తి కూర్చున్నాడు ప్రభు. అలా వీల్లేదు అన్నాం, అంతేనండి. ఎద్దును మా మీదకి తరివాడు. నా దర్శనం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశాడా? మహాపుణ్యం ఆర్జించుకున్నాడా? తపస్సు చేయలేదు, పుణ్యం చేయలేదు. నేడో రేపో తావుపోయే ఒక ఎద్దును గోదానం చేశాడు. మహాప్రభు, ఆ దుర్మార్గుణ్ణి మీరే ఎలాగైనా తరివేసి మమ్మల్ని రక్షించాలి. విచారించకు యమధర్మరాజా. దేవా, తమ సెలవైతే నేను వెళ్ళి వానికి బుద్ధి చెప్పి పంపించొస్తాను. యవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి వాసికెక్కే, యవని తంత్రము వల్ల శివునాత్మలింగము వారించబడెను రావణుని నుండి, యవని ఎత్తుల వల్ల ఇల సత్య గర్వము భంగమైనది తులాభారమపుడు, యవని కలహములు ఈ రేడు లోకాల కళ్యాణమే మదీ కాంక్షసేయు అట్టి నారదుడుండ ఇక్కట్టులన్నీ ఒక్క నిమిషములోననే మొక్కబోవు, నరకలోకము గెల్చిన నరుని నేను దారికి కొని వచ్చెదా యమధర్మరాజా. మంచిది, వెళ్ళు నారదా. విచిత్రగుప్త, పాతయముణ్ణి పంపించేశాం గనుక క్రొత్త ధర్మశాస్త్రం చెప్తాను, రాసుకో. చెప్పండి సార్. ఇక నుంచి ప్రతి మనిషి 30 సంవత్సరాల వరకు చేసిన పాపాలే చిట్టాలో వ్రాసుకో. 30 సంవత్సరాల తర్వాత పాపాలు లెక్కలో వ్రాయనక్కర్లేదు. మనుష్యులకు సౌఖ్యలేసి 30 ఏళ్ల వరకే. ఆ తరువాత మనుష్యులు కొడుకులకు ఉద్యోగాలు దొరక్క, కూతుళ్లకు పెళ్లిళ్లు కాక, అలుచుకోలేక మహా నరక బాధలు భూమి మీదే అనుభవిస్తున్నారు. కనుక మళ్ళీ ఇక్కడ శిక్షలు అనుభవించనక్కర్లేదు. ఒకవేళ వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాపాలు పాచుకోపరకో చేయటం సహజం. అందుచేత అదేమీ లెక్కలో వ్రాయనక్కర్లేదు. అలాగే సార్. నెక్స్ట్ క్లాస్. చిన్నపిల్లలు ముద్దు ముచ్చట్లు తీరకుండా చచ్చిపోవడం, క్రొత్తగా పెళ్లైన యువతీ యువకులు సంసార సుఖాలు అనుభవించకుండా చచ్చిపోవడం, చాలా అన్యాయం.